అండ్ అదే విధంగా సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ సుందర్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్యామ్ సుందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్ లో ఉన్న అందరికి నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్, నెక్స్ట్ వెంకటరెడ్డి గారు చెప్పండి. సో ఏమనుకుంటున్నారు? తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 2.43 lakhs వరకు కూడా పెట్టుబడులు వచ్చాయి. ఎంఓయూలు 34 కంపెనీలతో పెట్టుబడులు ఎంఓయూలు కుదుర్చుకున్నారు కాబట్టి సో ఏమనుకుంటున్నారు? ఈ సమిట్ మీరు బీజేపీ భావిస్తుందా సక్సెస్ అయ్యిందని? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే తీసుకొచ్చో దీనికి సంబంధించి మన తెలంగాణ నుంచి కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు వీళ్ళంతా కనిపించలేదు? బీజేపీ నుంచి కూడా ఎవరు సరిగా అక్కడ కనిపించలేదు. ఏంటి, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటే సునీత గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. నిన్న ముచ్చర్ల అది ప్రాంతమా, ప్రాంతానికి అతి సమీపంలో మా ఊరు ఉంటది. ఒక 10 కిలోమీటర్ల రేడియన్స్ లో ఉంటాం మేము వాస్తవానికి. ఓకే, మేము పుట్టిన ఊరది. మెరికాల్పేట, ముచ్చర్ల, కురిమిద్ద, ఈ ప్రాంతం లోపల బ్యాగర్ కంచి, ఈ ప్రాంతం లోపల ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది 4th సిటీ, 4వ నగరము, ప్రపంచంలో అబ్బురపడే అద్భుతంగా ఉండేటువంటి నగరం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు గత 1 సంవత్సర కాలంగా మాట్లాడుతున్నటువంటి అంశాల గురించి మనకందరికీ తెలిసినటువంటిదే. గతంలో ఈ ప్రాంతంలో కేసీఆర్ గారు ఒక ఫార్మాసిటీ పెట్టాలని 19,000 ఎకరాలను మార్కింగ్ చేసి 13,000 ఎకరాలు నాకు తెలిసినంత వరకు రైతుల నుంచి సేకరించడం జరిగినటువంటిది. సరే, కొన్ని ఇబ్బందులు, రకరకాల సమస్యలు అక్కడ వచ్చినటువంటి పరిస్థితి మనం దృష్టిలో పెట్టుకోవాలా. సరే, ఇవాళ అక్కడ ఒక కొత్త అద్భుతమైన నగరం వస్తుంది, ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ప్రపంచానికే పోటీ అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు 2047 అనేటువంటిది ఏదైతే ఉందో మోదీ గారి యొక్క పాలన లోపల వికసిత్ భారత్ అనేటువంటి దాని కింద గత కొంతకాలం కింద భారతదేశం యొక్క పారిశ్రామిక వివిధ రంగాల అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక నమూనాను మేక్ ఇన్ ఇండియా పద్ధతి లోపల మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక చారిత్రక నిర్ణయాలలో ఒక భాగం కిందనే దీన్ని మనం భావించవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నిన్న మా కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి, మీరు రాలేదనేటువంటిది కాదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు ఒక 3-3.5 గంటలు అక్కడ ఉన్నాడు, మాట్లాడడం కూడా జరిగినటువంటిది. సరే, ఆహ్వానం ఎవరికి ఉంటే వాళ్ళు వస్తారు. పిలిచింది ఎవరికి పిలిచినారు, కేంద్ర మంత్రి బంజెట్ సంజయ్ గారిని పిలిచినారా లేదా నాకు తెలియదు. కిషన్ రెడ్డి గారు మాత్రం అక్కడ మాట్లాడడం జరిగినటువంటిది, దానికి సహకారం అనేటువంటిది అందిస్తామనేటువంటిది. నేను చెప్పదలుచుకునేది సునీత గారు అంటే, ఇవన్నీ కూడా ఎంఓయూలు వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి, 3 లక్షలు వచ్చినాయి, 35 మంది వచ్చినారు, 35 మంది ప్రతినిధులతో అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు జరిగినాయి అనేటువంటిది ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి. మనకు ఊహించే ఏమి జరగకుండా పోతామని మనం అనుకోవడం లేదు, మనకు ముందే జరుగుతాయి అనేటువంటిది. నేనేమంటున్నా అంటే, ఫారెన్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది అనేక కోణాల లోపల పెట్టుబడులు ఉంటాయి. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ దావోస్ కి అనేక సందర్భాల లోపల కేటీఆర్ వెళ్ళడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ అంటున్నది ఏంటంటే, ఇది గ్రౌండ్ కావాలా, మంచి పరిణామమే, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలా, దేశంలో ఇది ఒక భాగం కింద ఉండాలని కోరుకుంటాము. మిగతా వారు దయచేసి కాస్త మ్యూట్ లో పెట్టండి, డిస్టర్బెన్స్ వస్తుంది. దానికి ఒక ఊహాజనితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైపులు అన్ని తయారు చేసి ఇవాళ ప్రపంచంలో ఇది బ్రహ్మాండంగా ఉన్నది అని చెప్పడానికి ఒకవేళ ప్రయత్నం చేసి గ్రౌండ్ లో ఏం కనపడకపోతే మాత్రం ఇబ్బందులు వస్తాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను శుభం వరకు పెళ్లి కొడుక అనేటువంటి పద్ధతిలో కాదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి పాలన ఇవాళ ఏం జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఒక మాటల మీద ఒక ఇమేజ్ క్రియేట్ చేసి తనకు ఉండేటువంటి ఆ భాషా ప్రయోగాన్ని చేసి అద్భుతాలు ఉంటాయి అనేటువంటి చెప్పేటువంటి పద్ధతిలో కూడా కేసీఆర్ కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి గారు కనపడుతున్నటువంటిది. వాస్తవంగా ఇది ఏం జరగబోతుంది, ఎన్ని వేల ఎకరాలు, దీని ప్లాన్ ఏంది, సరే దానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ఇవాళ రిలీజ్ చేస్తారని చెప్తున్నారు, చూద్దాం ఏం జరుగుతున్నటువంటిది. వాస్తవంగా ఇది గ్రౌండ్ అవుతుందా కాదా, లేదా ప్రచారాల కోసమే పనికొస్తుందా? గత 11 సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే ఇప్పుడు వీళ్ళంతా వెళ్లి తెచ్చింది. రేవంత్ రెడ్డి గారు అయితే అనేక దేశాలు వెళ్ళినారు కదా, ఒక్క నిమిషం, వెళ్లి తెచ్చినటువంటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది, ఏమొచ్చింది అనేది వాళ్ళ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఒక ప్రకటన 1 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అక్కడ. మేము వీళ్ళతో గత ప్రభుత్వం చేసింది ఏంది, మీ దగ్గర ఉంది కదా రికార్డు, ఈ ప్రభుత్వం చేసింది అని చెబితే ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. అంతేగాని ఆ ప్రాంతంలో ఉండేటువంటి పేద రైతుల భూములన్నీ తీసుకుని సరి అయిన నష్టపరిహారం చెల్లించకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటిది. కాబట్టి అట్లా కాకుండా వాస్తవ యథార్థ పరిస్థితులు, ఎందుకంటే 2 సంవత్సరాలు గడిచింది కాబట్టి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి చేసేటువంటి ఒక భాగం కిందనే ఇది మిగిలిపోకూడదు అని చెప్పి మేము ఆ ప్రాంత వాసిగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మేము కోరుకుంటున్నటువంటి అంశం. ఓకే అండి. అదే విధంగా బీఆర్ఎస్ నుంచి బొమ్మెర రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. రామ్మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025